మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకెళ్తుంది. మెజారిటీ మున్సిపాలిటీల్లో అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇటు కార్పొరేషన్లు కూడా మెజారిటీ కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి అయితే వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపుపై మనతో మాట్లాడడానికి అయితే కాంగ్రెస్ మహిళా నేత జ్యోతిరెడ్డి గారు ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ మేడం, మీ పార్టీ అయితే అధిక మున్సిపాలిటీలు గెలుస్తుంది, కార్పొరేషన్లు కూడా గెలుస్తుంది. సో ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు మీరే అన్నారు కదా, రిజల్ట్ బ్రహ్మాండంగా వస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడు గారు చెప్పారు 80-85% దాటుతుంది అని. అట్లీస్ట్ 80% అయితే వస్తుందండి. ఎందుకు అని అంటే నేను కూడా ఒక 3 రోజులు సంగారెడ్డి వెళ్ళి చేశాను క్యాంపెయినింగ్. అక్కడికి వెళ్ళి చేస్తే మేము స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చాము అంటేనేమో మీరు ఎందుకమ్మా రావడము, ఇక్కడంతా మాకు తెలిసిన వాళ్ళే, మా చుట్టాలే, నుంచున్నవాడు మా కొడుకు అవుతాడు, మా మనవడు అవుతాడు, మా అల్లుడు అవుతాడు అంటే వాళ్ళు అవ్వినా ఆపకపోయినా ఊళ్ళల్లో మీకు తెలుసు అందరూ వాళ్ళు ఓన్ రిలేషన్ పెట్టుకొని చేస్తారు అనేసి చేసి వాళ్ళందరూ డెఫినెట్గా మేము కాంగ్రెస్ పార్టీకే వేస్తామమ్మా. వాళ్ళే చెప్తున్నారు మేము వెళ్ళి క్యాంపెయినింగ్ చేసి ఇంకా 3 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంటుంది, లేదు ఇంకా బాగా ఈ 3 సంవత్సరాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తే ఇంకొక 5 ఏళ్ళు కూడా మేము తెచ్చుకుంటాము పార్టీని అనేసి చెప్తున్నారు. అంటే మనము రైతులకే కానీ మహిళలకే కానీ ప్రతి ఒక్కళ్ళకి అనుకున్న పథకాలన్నీ అందుతున్నాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఓటుతోనే సమాధానం చెప్తాము అనేసి ఓటుతోనే సమాధానం చెప్తున్నారు. సో మనం చూసుకోవచ్చు, మన పంచాయతీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పాజిటివ్గా వచ్చింది. 70-80% విన్స్ అయ్యారు సర్పంచులు. సో మున్సిపల్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ కలిసి వచ్చింది. సో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలా ఉండబోతుంది? దీని రిజల్ట్ని బట్టి చూస్తే జిహెచ్ఎంసీ అయితే 90 నుంచి నాకు తెలిసి 90 నుంచి 100 అయితే గ్యారంటీ కొడతారు. ఎందుకు అనంటే ఈ రిజల్టు ఆ హవా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఏదైతే ప్రజల్ని పీక తిన్నారో ఆ విధంగా కాకోకుండా కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత జనాలకు కానీ నాయకులకు కానీ ఫ్రీడమ్ దొరికింది. ఆ ఫ్రీడమ్తో అందరూ అన్ని విధాలమైన పనులు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అంత పెద్దపీట వేశారు. డెఫినెట్గా జిహెచ్ఎంసీలో అయితే 90 నుంచి 100 సీట్లు ఈజీగా కొడతారనేది నా అభిప్రాయం. చూశారు కదా, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది. ఇదంతా కూడా కాంగ్రెస్పై ప్రజలకున్న నమ్మకం అని చెప్పేసి కూడా జ్యోతిరెడ్డి గారు చెప్తున్నారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ వైపు నిలిచారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రజల వైపు నిలిచారు. అంటే అర్బన్ రూరల్ కూడా ప్రజలు మొత్తం కాంగ్రెస్ను ఆదరిస్తున్నారని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, ఇండియా తెలుగు, హైదరాబాద్.